అప్పాజీ, కటకాన్ని మట్టు పెట్టందే నాకు నిద్ర పట్టదు. మీతో చెప్పకుండా వచ్చారని మాత్రం మీరే ఆటంకాలు చెప్పకండి. కాదు రాయ, కటకాన్ని జయించవచ్చు, గజపతిని సాధించవచ్చు, బానిసగా బంధించవచ్చు. అంత మాత్రాన నా అంతరాగ్ని చల్లారదు. ఆ దురహంకారికి సరి అయిన శృంగభంగం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో చెప్పండి అప్పాజీ. శ్రీవారు గజపతి కుమార్తెను వివాహం చేసుకోవాలి. అప్పాజీ, అవును, మిమ్ములను తోలనాడిన ఆ నాలుకతోనే అల్లుడా అని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు కాని తన ఆభిజాత్యం ఏమిటో తెలిసి రాదు. సౌమ్యంగా మీ సంబంధం ఒప్పుకుని సంధికి వస్తాడా సరే, లేదా సర్వనాశనం తప్పదని గజపతికి నిష్కర్షగా లేఖ వ్రాసి పంపాను. నాతో చెప్పకుండా ఇంత పని చేశాడా అప్పాజీ? ఆగర్భ శత్రువు, అతనితో సంబంధమా? అవును, ఇది కేవలం ప్రతీకారం కోసం సంకల్పించిన సంబంధం. మీకు తప్పదు, అంతే. చూసారా వైశ్య, అప్పాజీతో చెప్పకుండా మీరు వస్తే మీతో చెప్పకుండా అప్పాజీ ఎంత పనిచేశారో. అది సరే, ఆ గజపతి మన సంబంధాన్ని అంగీకరించకపోతే? అంగీకరిస్తే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? నాకెందుకు? మనకు తెలియకుండానే మన కావేశాల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేయడమా? ఆ గజపతి కుమార్తె ఎవరు? పేరా దేవరా, అన్నపూర్ణ దేవంటారు. ఆమె ఎవరిని భరించిందో, ఏం కలలు గంటుందో? సందేహించకండి దేవరా, మీరంటే చాలా అభిమానం. మీ మాటలు చెప్తుంటే ఎంత పరవశం. నాకెందుకని మీకు చెప్పలేదు కానీ. కందోళి, ఏమిటి నువ్వనేది? అవును దేవరా, ఇంతలోనే మర్చిపోయారా? ఆ వేళ మీరే విన్నారుగా, మిమ్మల్ని వెనకేసుకొచ్చి అన్నగారితో పోట్లాడింది. నిజమా కందోళి? నేను అనుమానించాను. నాటి వీరుడు అన్నపూర్ణాదేవి. వయస్య, మనం వెంటనే కటకం వెళ్ళాలి. ఉన్న పాలంగా సైన్యంతోనే? అక్కర్లేదు, మనమే రహస్యంగా వెళ్లి కోటలో పాగా వెయ్యాలి. వేసామనుకోండి, అంతఃపురంలో అడుగు పెట్టాలి. పెట్టామనుకోండి, బాబోయ్, అంతఃపురంలోనే అదిలా సాధ్యం? కంగారు పడకురా శిష్య. జై సచ్చిదానంద. జై సద్గురు. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. 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 కన్నులు తెరిస్తే నేను అస్థి, కన్నులు మూస్తే నీవు నాస్తి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. ఉన్నది లేదని వాదాలు, లేనిది ఉందని భేదాలు. ఉన్నది లేదని వాదాలు, లేనిది ఉందని భేదాలు. వాదం భేదం ఖేదమే కాగా, భేదం లేదని చెడకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. గ్రాసం కోసమే వేషాలు, వేషంతోనే మోసాలు. గ్రాసం కోసమే వేషాలు, వేషంతోనే మోసాలు. వేషం మోసం దోషమే కాగా, శాస్త్రం తెలుసుకు బ్రతకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. ఓంకారంలో వంకరలు,
వంకర బుద్ధికి శంకలు హై ఓంకారంలో వంకరలు హై వంకర బుద్ధికి శంకలు శంకలతోనే దంకులు శంకులతోనే బొంకులు తథాస్తు స్వాముల కొలవండి అస్థినాస్తుల తెలియండి తథాస్తు స్వాముల కొలవండి అస్థినాస్తుల తెలియండి తథాస్తు స్వాముల వారికి జై. స్వామి సచ్చిదానంద భక్తుడా, స్వామివారి ఆడలేందే ఆరా చెయ్యరాదు. క్షమించండి, క్షమించండి. స్వామి, నేను రాజసోదరుణ్ణి. నేను మా ప్రతాపరుద్ర గజపతి మహారాజు మీ భక్తులం. జై సచ్చిదానంద. మీ పేరు విని మీ దర్శనం కోసం తహతహలాడుతున్నాం. మా రాజమందిరం పావనం చేసి మా సత్కారాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం స్వామి. శిష్య, స్వామి, మేము శీఘ్రమ కన్యాకుమారిని చేరవలెను. కన్యాకుమారి? తమరు కాశీ వెళ్ళడానికి తగిన సచ్చిదానంద. స్వామి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం. ముందు మా రాజమందిరం పావనం చేసి మరీ వెళ్ళండి స్వామి. స్వామి, వీరెవరో నిజమైన భక్తుల్లాగే ఉన్నారు. ముందు మనం వీరిని కటాక్షించాలని నా మనవి. స్వామి, జై సచ్చిదానంద. జై సద్గురు, జై జగన్నాథ. స్వామి వారు అనుగ్రహించారు. పదండి, పదండి, దయచేయండి. స్వామి, స్వామి గండపిండారు, జాగ్రత్త. సచ్చిదానంద, సచ్చిదానంద, సచ్చిదానంద. ఈ జగన్నాథ భక్త చూడామణుల వారికి జై. శ్రీ తథాస్తు స్వాముల వారికి జై. శిష్య, స్వామి, వీరి మూఢభక్తితో మాకు దురహంకార దోషాన్ని అంటగడుతున్నారు. లేకపోతే నరమాతృనికి ఈ పూజలేమిట్రా? తమరు నరమాత్రులు కాదు స్వామి, సాక్షాత్తు మా ఇలవేలుపులైన జగన్నాథుల వారి భక్తులు. భక్తులేమిటండి అన్నగారు? వీరే మన పాలిట జగన్నాథులు. వీరి పాదధూళి తీసుకోండి. అనుగ్రహించండి స్వామి. శిష్య, స్వామి, ఓ చిత్తం. చూడండి భక్తులు, పాపాత్ములైతే తప్ప స్వామివారి పాదధూళి ముట్టరాదు. మరి సూర్యవంశంలో పుట్టారుగా. మీరంతా నిప్పు లాంటి వారు, మర్చిపోయారు. చూసారా అన్నగారు, స్వామివారి దివ్య దృష్టికి అందనిదంటూ లేదు. అదిగో అమ్మాయి ఇచ్చింది. జై సచ్చిదానంద. జై సచ్చిదానంద. అన్నగారు, అమ్మాయిని స్వామివారికి మొక్కించి మీ సంకల్పం నివేదించుకోండి. స్వామి, మా అమ్మాయి అన్నపూర్ణ ఇంకా వివాహం కాలేదు. మీరు దివ్య దృష్టి గల మహానుభావులు, శుభంగా ఆశీర్వదించాలి. స్వామివారికి నమస్కరించమ్మా. సిగ్గుగొడకే నా తల్లి. వీరు తథాస్తు స్వాముల వారు. వీరు తథాస్తు అంటే ఇక తిరుగులేదు. నాన్నగారి కోరిక నీకు తెలుసుగా. దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీడకు తెచ్చి శాసించగల మహావీరుడు అల్లుడు కావాలని ముచ్చటపడుతున్నారు. హారతిచ్చి అలాగే మొక్కుకోమ్మ. జై సచ్చిదానంద. తథాస్తు. స్వామి, ఇంకో చిన్న మనవి. జై సచ్చిదానంద. కాస్త దివ్య దృష్టితో తిలకించాలి. దివ్య దృష్టి. అంతటి సార్వభౌముడు కాగల మా అల్లుడు ఎక్కడున్నాడు అని. జై సచ్చిదానంద. ఎక్కడ ఏమిటి? ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. అంతటి మహాపురుషుడు ఇక్కడే ఉంటే మాకు తెలియకపోవడం ఏమిటి స్వామి? అల్పులు, అజ్ఞానులు. ఈ కళ్యాణానికి ఒక గండం ఉంది.
మీ పూజలు స్వీకరించాం, చెప్పవలసింది చెప్పాం. శిష్య దేవా, కాశీ ప్రయాణం వెంటనే. స్వామి, మా అపరాధం ఏమిటి స్వామి? ఆ గండం ఎలా తప్పుతుందో చెప్పకుండానే ప్రయాణం అవుతున్నారు. గురుదేవ, మన ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. ఈ సౌభాగ్యవతి మేలు కోరి మీరు కాస్త జపం చేస్తే ఆ గండం తప్పిపోతుందని నా మనవి. జై సచ్చిదానంద. ధ్యానభంగం చెయ్యకండి, మేమిప్పుడే జపం ప్రారంభించబోతున్నాం. చిత్తం. సచ్చిదానంద. గురువుగారి దివ్య దృష్టిలోనే నేను చూచానుగా. అమ్మాయి గారి జాతకం ముమ్మాటికి దక్షపుత్రిక జాతకం. అంటే మీ ఆగర్భశత్రువు ఎవరో అమ్మాయి గారి మీద కన్ను వేశాడన్నమాట. అది గన్నం. భయం లేదులేండి, గురువుగారు ఉన్నారుగా, మీకే జయం. విన్నావుగా అమ్మాయి, స్వామివారి సర్వోపచారాలు స్వయంగా చూసుకోమ్మా. సౌభాగ్యవతి, ఏమిటో ఆలోచిస్తున్నావు? మేము జపము చేసినాముగా, ఇక గండ భయం లేదు. నీ కళ్యాణం నిరాటంకంగా జరుగుతుంది. మా దివ్య దృష్టితో నీకు తగిన వరుని మాకుగా మేము చూచినాములే. మీ తండ్రికి చెప్పే ముందు నీకును చెప్పమందువా? క్షమించండి స్వామి, నా వివాహ విషయంలో నేనేమీ వినగోరడం లేదు. ఏమది? ప్రకృతి విరుద్ధంగా వివాహమే వరదను స్థితికి వచ్చినావా? కాదు స్వామి. మరి నీ సందేహం? స్వాముల వద్ద దాపరికమెందుకు? స్వామి, మీరు త్రికాల వేదులు, మీకు తెలియందేముంది? అసాధ్యమని తెలిసి కూడా నేను ఒక మహాపురుషుని వరించాను. జన్మ జన్మలకు వారే నా భర్త. జై సచ్చిదానంద. ఓహో, గ్రహించినాము. నీ తండ్రి గర్భశత్రువునే నీవు వరించినావు. అది నా నేరం కాదు స్వామి. మరి వారి ధైర్య సాహసములు, ఉదార ప్రవర్తనము చూసి పరవశనైపోయాను. ఏదో స్వప్నంలో నుంచి మాట్లాడుతున్నట్లున్నావు. ఎవరా అదృష్టవంతుడు? ఎక్కడ చూచావు? జై సచ్చిదానంద. కృష్ణానదీ తీరాన గదు? అవును స్వామి. నీ వీరశీలానికి మెచ్చి నీ ప్రియుడు నిన్ను బహూకరించను గదు? స్వామి. అవును స్వామి, తాము సర్వజ్ఞులు. ఒక్క మాట, ఆ రాయల వారు ఏనాటికైనా నన్ను అనుగ్రహిస్తారా స్వామి? తథాస్తు, అనుగ్రహించినాము కళ్యాణి. ధన్యురాలిని స్వామి. జై సచ్చిదానంద. స్వామి, మీరా? అవును, నీ మనస్సు తెలుసుకుందామనే వచ్చాను. నా కోసం మీరెంత సాహసం చేశారా స్వామి? మీరిక్కడ ఉంటే ప్రమాదమే. ప్రాణేశ్వరి చెంతనుండగా ప్రమాదమా? అయ్యో, మీకోసం నా ప్రాణాన్నైనా అర్పించగలను, కానీ అపాయాన్ని తప్పించలేను స్వామి. స్వామి, స్వామి, స్వామి. అయ్యో స్వామి, కూర్చోండి స్వామి. జై సచ్చిదానంద. కాస్త మీరే శాంతించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణం ఏమిటి స్వామి? కళ్యాణం? ఆ రౌద్రమేలరా భక్తుడా, నీవు కోరినంతటి అల్లుడు నీకు తప్పదు. ఆ మాట కాదు స్వామి, మీరు చెప్పిన గండం ఎలా వచ్చిందో చూడండి. ఆ తిమ్మరసు దురహంకారి, ఆ రాయలు ఒక దాసీపుత్రుడు. భయం వలదు కళ్యాణి. నీ తండ్రికి ఆ దురహంకారం కూడదు. భక్తుడా, నిందించి కసిదీర్చుకోవడం నీచుల లక్షణం. ఈ వాచాశౌర్యం ఎందుకు? వీరోచితంగా ఇచ్చేయి. ఏమిటిచ్చేది? నా కుమార్తెనా? ఎంతటి కుమార్తెలైనా ఇచ్చిపుచ్చుకోవడానికి వస్తువులు కాదుగా.
క్షత్రియ మర్యాదగా ఇచ్చేయి. దీనికి ప్రత్యుత్తరం. దీనికి ప్రత్యుత్తరం కూడా చూస్తాను. ఏం జరుగుతుందో జరుగుతుంది. జరిగిందేదో జరిగింది. జై సచ్చిదానంద. తథాస్తు.